బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో, ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. మీరు అనుకుంటున్నారు మేడం నేను సుప్రీంకోర్టు లెవెల్ మేడం. మేడం. ఆ, ఇలా బీజేపీలో జాయిన్ అయ్యి సంతోష్ గారిని కలిసి ఎవరైనా కలుస్తారు అలాగా? నాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ గా సిఐ అయ్యాడు అన్న దగ్గర, జైలు దగ్గర నన్ను బొమ్మ ఇజ్రాయెల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్నా. లోపలికి కదా, వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా. వాడిని వేసుకున్న ఒక రౌండ్, మువ్వ వేణునో ఏదో వాడి పేరు. నిన్న ఈ రోజు వాళ్ళు లేచి నుంచొని మేడం బాగున్నారా, వచ్చిందా సార్కి అన్నాడు. మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం, మీకేం బాధ లేదు. ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు చెప్పాను మీకు ఈ మాట? అన్నయ్య అరెస్ట్ అయినప్పుడు చెప్పా. అంటే ఏంటి నా మీద కోపమా, మా ఆయన మీద కోపమా మీకన్నా? లేదు మేడం, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. నా భర్త బయటకు వస్తే చాలే, అదే పెద్ద హోమ్ నేను ఇంట్లో అని నవ్వుకున్నా. కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం, పెచ్చదాన్ని. భగవంతుడు రాయాలి మేడం, మనుషులు అంటే కాదు. దేవుడు రాయాలి మన రాతలని. మీ దేవుడు రాసేసాడు, మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే.